త్రిత్వం తరువాతి 5వ ఆదివారపు ఆరాధనలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థహృదయముతో మన తండ్రిని దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకుందు నన్ను కంటిని. పాపదోషము పరిహరించి మా సృష్టికర్తవు విమోచకుడు నేను సర్వశక్తిగల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితి లేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమనకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతకి కుమారుని ఇచ్చిన మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తిగల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నా మందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వము తరువాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుకుందాము. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము. నా రక్షణ కర్తవగు దేవా, నన్ను దిగనాడకుము, నన్ను విడువకుము. యెహోవా, నాకు వెలుగును రక్షణయున్నాడు, నేను నెవరికి భయపడదును. ఇంతటితో నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము ముగిసి ఉన్నది. తండ్రికింకు మారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు నేలప్పుడు యుగా మహిమా కలుగును గాక. ప్రభువా, మమ్మును
కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాగు సమాధానం నరులకాయన దయా. ప్రభువైన దేవా పరమ రాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమ పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మది దలాంచియు నీకు మహిమ స్తుతి కృతజ్ఞతలిచ్చుచున్నాము. ఏకకుమార యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏకదే ఉనిగరే పిల్లామను కనికరించుము చూడగా. లోక పాపములు మోసికాపు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు. యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడవు
క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ ప్రభాలు చున్నామెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ దేవా, నిన్ను ప్రేమించు వారి కొరకు నరుని యోచనకు మించిన మంచి వాటిని నీవు సిద్ధపరిచినావు. సమస్తమైన వాటికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించుచు మేము కోరగల వాటినన్నిటినీ మించిన నీ వాగ్దానములను పొందినట్లు ప్రేమతో మా హృదయములను నింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయిక దేవుడవై యుగయుములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఐదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యలేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగము ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14 నుంచి 21 వరకు. పండు పురుషుల నుంచి వచ్చి వాక్యాన్ని చదవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 14 నుంచి 21 వరకు. చిత్వం కొరకు 5వ ఆదివారం ఏర్పాటు చేయబట్టి పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయం 14 నుంచి 21 వచ్చిన ఈ విధంగా రాయబడినది. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నేను వారిని పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను. గనుక రాబో దినములో ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు రప్పించిన యెహోవా జీవం తోడని ఇక మీదట అనక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలు రప్పించిన యెహోవా జీవం తోడని జనులు ప్రమాణం చేయుదురు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలా మంచి జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతం నుండి, ప్రతి కొండ మీద నుండి, మెట్టల సందుల నుండి వారిని వేటాడి త్రోలివేయుటకై అనేకులు వేటగాండ్రులు పిలిపించెదను. ఏలయనగా వారు పోయిన త్రావులన్నిటి మీద దృష్టించి తిని ఏది నా కనులకు మరుగు కాలేదు. వారి దోషమును నాకు మరుగై ఉండదు. వారు తమ హేయ దేవతలను కళేబరం చేత నా దేశమును అప్రతిపరిచి ఉన్నారు. తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును నింపి ఉన్నారు. కనుక నేను మొదటి వారిని దోషములను బట్టి వారి పాపములను బట్టి రెండింతలుగా వారిని ప్రతీకారం చేసేదను. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, బూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థముగా మాయారూపము నిష్ప్రయోజనముగాను వాటి మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు. నరులు తమకు దేవతలకు కల్పించుకొందురా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామమును యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగజేతును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారిని తెలియజేతును. ఇంతటితో పాఠ్యభాగం ముగించి ఉన్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మోక్ష దేవా,
నింపుము. పత్రిక పాఠ్యభాగము పరిశుద్ధుడైన పేతురు భక్త కొట్టికి వ్రాసినటువంటి మొదటి ఉత్తరము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు పాశ్రం గారు వచ్చి వాక్యాన్ని చదవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పేతురు భక్త కొట్టికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 10 వరకు. క్రితం తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేసిన పత్రిక పాఠము మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 10 వరకు. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 10 వరకు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభు యొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమని వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించేదిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డు బండయు ఆయను. కట్టువారు వాక్యమున కవిదేశులై త్రొట్టిల్చున్నారు. దీనికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడి ఉన్నవారైతిరి. ఈ వాక్యం ఎంత పర్యాయం. ఎంతటితో పత్రిక పాఠ్యభాగం ముగిసినది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుంచి 26వ వచనం వరకు యవనస్తులోంచి నవ్య వచ్చి ఈ వాక్యాన్ని చదివినిపిస్తారు. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 20 వరకు ఇలా రాయబడి ఉన్నది. యేసు పిలుపుదైన క్రైస్తవ ప్రాంతములకు వచ్చి మనుషు కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేకయు ప్రవక్తలో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను, పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడవైతే క్రీస్తు అని చెప్పుము. అందుకు యేసు, సీమోను బరియోన, నీవు ధన్యుడేవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరిచితేనే గాని రక్తమాంసంలో నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. పాతాళలోక ద్వారములను దాని ఎదుట నిలువనేరమని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని సంబంధిందువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తానే యేసు అని క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులను ఖండితంగా ఆజ్ఞాపించాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులతో తెలియజేయ మొదలుపెట్టాను.
పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయన గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకను పొమ్ము, నీవు నాకు అభ్యంతరకారమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులను తలంచుచున్నాను గాని దేవుని సంగతులను తలంపై ఉన్నావని పేతురుతో చెప్పాను. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలని తన ప్రాణం కొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణంను పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? ఈ వాక్యం పర్యంతం. ఇంతటితో స్వార్థ పాఠ్య భాగం ముగిసినది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. జరరే